ఒక కప్పు శనగపిండికి 1 కప్పు షుగర్ తీసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్స్ శనగపిండికి 4 కప్స్ షుగర్ తీసుకున్నాను. ఫస్ట్ షుగర్ని పాకంకి పెట్టుకోవాలి. లేత పాకం వస్తే చాలు. 4 కప్స్కి 1 కప్పు వాటర్. షుగర్ తడిసే వరకు పోసుకున్నాను. తర్వాత 2 కప్స్ శనగపిండికి 2 కప్స్ ఆయిల్. ఇది వేడి చేసుకోవడానికి. ఇక్కడ నేను శనగపిండిని ఇంకొక కప్పు ఆయిల్తో ఇలా కలిపి పెట్టుకున్నాను. ఎందుకంటే మనం షుగర్ పాకంలో వేయగానే అది గడ్డలు కట్టిపోతుంది. అలా గడ్డలు కట్టకుండా ముందే మనం ఇలా కలుపుకున్నాం అనుకోండి, అది గడ్డ కట్టదు. చూడండి, ఇందులో వేసినప్పుడు ఇలా కనపడినా కూడా కలిపితే మొత్తం స్మూత్గా అయిపోతుంది, లంప్స్ లేకుండా. షుగర్ లేత పాకం వచ్చిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న శనగపిండిని అందులో వేసుకున్నాక, ఇప్పుడు లంప్స్ అన్ని పోయాక ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. ఈ హీట్ ఎక్కిన ఆయిల్ని కలుపుతూ షుగర్ అండ్ శనగపిండి మిశ్రమంలోకి పోస్తూ కలపాలి. మనం ఎంత హీట్ ఆయిల్ పోస్తూ ఎంత ఎక్కువ కలిపితే అంతగా మైసూర్పాకు గుల్లగా వస్తుంది. చూడండి, కలుపుతున్న కొద్దీ గుల్ల అవుతుంది. ఇలా బాగా కలిపి లాస్ట్కి వేడిగానే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆయిల్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకొని ఒక 10 మినిట్స్ తర్వాత పీసెస్ తీసి ఇలా పెట్టుకోవచ్చు. టేస్టీ మైసూర్పాక్ రెడీ. చూడండి, చాలా గుల్లగా వచ్చింది. వావ్.